జనహృదయ నేత కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఆర్భాటంగా జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఆదిలాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీలేఖ, సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కుమార్ పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఆయన బర్త్డే సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి కూడా పలు వస్తువులను అందజేశారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు వర్తిల్లాలంటూ నేతలు ఆకాంక్షించారు. మా అభిమాన నాయకుడు, నిత్యాన్నదాత, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, ప్రస్తుతం వేల మందికి ఇటు అమెరికాలోను మన దేశంలోను వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మా నాయకుడు, ఎందరో మందికి మరియు కార్యకర్తలకు ఆదర్శవంతుడు, ఆదిలాబాద్ ముద్దుబిడ్డ. మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఎంతగా ఆరాధించే వ్యక్తి. మా నాయకుని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ మా నాయకుని యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు స్థానిక హైదరాబాద్లో గల ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సేవా తత్పరత అనేది కూడా మా నాయకుడి నుంచే నేర్చుకోవడం జరిగింది. ప్రతినిత్యం ప్రజాసేవా భవన్లో ఆదిలాబాద్లో క్యాంపు కార్యాలయంలో రోజు అనేక వందల మందికి ఉచిత అన్నదానం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏదో మా నాయకుని పైన ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఉడతా భక్తిగా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు, పేషెంట్స్కి, వాళ్ళందరికీ కూడా పండ్లు, బ్రెడ్, కొన్ని పదార్థాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మాకెంతో ఆనందంగా, ఇలాగే మా నాయకుడు ఇంకా అనేక జన్మదినాలు జరుపుకోవాలని, మా నాయకునికి భగవంతుడు ఇంకా శక్తి ప్రసాదించాలని మనసావాచ భగవంతుడిని కోరుకుంటున్నాము. మా అభిమాన నాయకుడు, నిత్యాన్నదాత, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఉన్నత విద్య